రైతు రుణమాఫీపై హరీష్ రావు కేటీఆర్ మాటలను ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏకకాలంలో రుణమాఫీ చేసిందని అన్నారు. రుణమాఫీతో రైతులు పండుగ చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రైతులు మొత్తం రుణాలు మాఫీ చేయలేదని సాక్ష్యాలతో సహా వివరించారు. బీఆర్ఎస్ పార్టీని చూస్తేనే ప్రజలు చీదరించుకునే పరిస్థితి నెలకొందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాట మేరకి రైతులని రుణ విముక్తులను చేసినటువంటి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి రైతులందరూ కూడా పండుగలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో డిస్సి తీసేటటువంటి కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ పూనుకుంది. అసలు రుణమాఫీలే జరగలేవని, ఇచ్చిన మాట తప్పిందని, అసలు ఎక్కడొచ్చింది చూపెట్టమని, ఇక నోటికి ఎంతకొస్తే అంత వాగుకుంటా ఫేక్ నిరసనలు చేపించుకుంటా సొంత పార్టీ కార్యకర్తలను రోడ్డు మీదకి ఎక్కించి సెల్ఫీ వీడియోలలో తీపిచ్చి సోషల్ మీడియా మాధ్యమాలలో వాళ్ళు చేసేటటువంటి దుష్ప్రచారాలని వాస్తవాలతోటి తిప్పి కొట్టాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైనే ఉంది. 2014 రుణమాఫీ విడుదల నిధులకు సంబంధించినటువంటి జాబితా మనం చూస్తే 2014-15లో వీళ్ళు విడుదల చేసినటువంటి నిధులు ఎంత? 4040 కోట్లు. 2015-16లో 4040 కోట్లు, 16-17లో 4025 కోట్లు, 2017-18లో 4038 కోట్లు. అంటే మీ అంత తెలివితేటలు, మీ అంత దుర్మార్గపు పరిపాలన ఎవడన్నా రుణ విముక్తులను చేయాలి అని అంటే ఉంటున్నటువంటి అప్పును మొత్తము ఏకకాలంగా మాఫీ చేస్తే రుణ విముక్తులు అవుతారా, లేకపోతే దఫాలుగా నువ్వు ఇచ్చేటటువంటి 4000 కోట్ల రూపాయలు ఇస్తే మిత్తి మీదికే సరిపోలేదు. అవి ఈరోజు లెక్క కట్టి ఏం చెప్తున్నారు? మేము 16,140 కోట్లు మేము ఫస్ట్ దఫాలనే మేము ఇచ్చేసినామని. నీ ముఖాలకు ఇచ్చింది మీరు ఫస్ట్ టర్మ్లో ఉంటున్నప్పుడు 4 దఫాలుగా 4 సంవత్సరాలు ఇచ్చినటువంటిది మిత్తిల కిందకే పోయింది. అంటే రైతులు ఇక్కడ రుణ విముక్తులు కాలేదు. ఈ బట్టేబాజ్ మాటలు మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ నేతలకి నా సూటి ప్రశ్న, మీరు మొదటి 5 సంవత్సరాలు చేసినటువంటి రుణమాఫీలు 4 దఫాలుగా చేస్తే ఆ 4 దఫాల్లో రైతులకి రుణ విముక్తులు అయ్యిరా లేదా అనేటటువంటి ప్రశ్నకి మీరు జవాబులు చెప్పాలి. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మీకు కొంచెమన్నా నైతికత ఇంకేమన్నా మీ బతుకులకు మిగిలి ఉంటే వాస్తవాలు చెప్పండి జనాలకి. తప్పుదారి పట్టించేటటువంటి రాజకీయాలు మీరు చేస్తే మీ పార్టీని మొత్తానికే పక్కకు జరిపేసేస్తారు. ఆల్రెడీ పరిస్థితికి పోతుంది, న్యాచురల్గానే పోతుంది. కాంగ్రెస్ పార్టీకి ఎట్లాంటి కష్టమే లేదు. ప్రజల ముందు మీరు ఎట్లా పడిపోతున్నారు అని అంటే ఆఖరికి నమ్మకం కాదు కదా, మిమ్మల్ని చూస్తేనే అసలు చీదరించుకునేటటువంటి పరిస్థితికి వస్తున్నారు. దయచేసి రుణాలకు సంబంధించినటువంటి అంశాల్లో బీఆర్ఎస్ పార్టీ చేసేటటువంటి దుష్ప్రచారాలని నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఏకకాలంగా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో మాట మీద మేము నిలబడ్డాము. మేము రుణ విముక్తులని చేసినాము, రైతులని మిత్తి విముక్తులను చేయలేడా బీఆర్ఎస్ పార్టీ లెక్క 10 ఏళ్లలో రైతులని ఏకకాలం మొత్తం రుణ విముక్తి